జూబ్లీహిల్స్ బైపోల్ టాస్క్ అన్ని పార్టీలోనూ గుబులు రేపుతోందట. అన్ని పార్టీలో కూడా ఉప ఎన్నికల్లో విజయమే కీలకంగా మారింది. విజయం కోసం అన్ని పార్టీల నేతలు ఎవరి స్ట్రాటజీస్ లో వారు నిమగ్నమయ్యారు. బీఆర్ఎస్ మృతి చెందిన మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతని అభ్యర్థినిగా ప్రకటించి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్లు క్యాండిడేట్లపై పెద్ద కసరత్తే చేస్తున్నాయి, కానీ ఇంతవరకు ఒక కొల్లిక్కైతే రాలేదు. మొత్తానికి బైపోల్స్ లో విజయం అందరికీ కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలను టెన్షన్ పెడుతుంది. ఈ బై ఎలక్షన్ పై రెండు జాతీయ పార్టీల అగ్రనేతలతో పాటు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టాయి. విజయం కోసం అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీల పనితీరుపై ఏకంగా అగ్రనేతలు కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉండగా బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ పై ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా ఫోకస్ పెట్టారు. విజయం కోసం అన్ని పార్టీలు ప్రత్యేక స్ట్రాటజీలు అనుసరిస్తున్నాయి. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ధీమాతో ఉండగా తామే మెజార్టీలో ఉన్నామని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. 6 సర్వేల్లో తమకే విజయం వర్తిస్తుందని వచ్చినట్లు మాజీ మంత్రి కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. తాము నిర్వహించిన సర్వేలు గెలుపు మా వైపు తేలిందని బీజేపీ కూడా చెప్పుకుంటుంది. అయితే అన్ని పార్టీలకు సర్వేలు ఆందోళనలు కలిగిస్తున్నాయనే చర్చ నడుస్తుందట. పార్టీల వారీగా వర్క్ చేసిన సర్వే సంస్థలు ఆయా పార్టీలకు పాజిటివ్ రిపోర్ట్లు ఇస్తున్నాయి. ఆయా లీడర్ల కామెంట్లు, ప్రకటనలు చూస్తే అర్థమవుతుందట. సర్వే పేరుతో జరుగుతున్న ప్రచారాలతో ఒకే నియోజకవర్గంలో అన్ని పార్టీలకు లీడ్ ఎలా వస్తుందనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల మధ్యలో మెదులుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏకంగా 3 మంత్రులు, 20 మంది కార్పొరేషన్ చైర్మన్లను జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ఇన్ఛార్జీలుగా నియమించి క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, శంకుస్థాపనలు నిర్వహిస్తున్నారు. ఇక కులాల వారీగా మీటింగ్లు, సమ్మేళనాలు నిర్వహించి పబ్లిక్లో పాజిటివ్ వేవ్ను క్రియేట్ చేసుకుని పనిలో పడింది. ఇది తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. మరోవైపు 10 ఏళ్లు పవర్లో ఉండి జూబ్లీహిల్స్ కు ఏ నష్టం రానియలేదని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుంది. స్వయంగా మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఉప ఎన్నికను టాస్క్ గా తీసుకున్నారు. బూత్ లెవెల్ వారీగా ఇన్ఛార్జీలు నియమించి సమన్వయం చేస్తున్నారు. గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలని సెంటిమెంట్ ను క్రియేట్ చేసే పనిలో పడ్డారు. బీజేపీ అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అభివృద్ధి చేయడమే తెలియదని ప్రచారం చేస్తోంది. ప్రధాని మోడీ చరిష్మాతో రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండాను ఎగరవేస్తామని బీజేపీ ఊదరగొడుతుంది. ఈ రెండు పార్టీలు కమిషన్లకి ప్రయారిటీ ఇస్తారని, బీజేపీకి ఒక ఛాన్స్ ఇవ్వాలని ఆ పార్టీ పబ్లిసిటీ చేసుకుంటుంది. అయితే ఏ పార్టీకి లాభం జరుగుతుంది అనేది త్వరలో తేలనుంది. హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కీలక సెగ్మెంట్గా గుర్తింపు ఉంది. రాజకీయ లీడర్లు, వ్యాపారవేత్తలు, పాపులర్ పర్సన్లు, సినీ ప్రముఖులంతా ఈ నియోజకవర్గం పరిధిలోనే అత్యధికంగా నివసిస్తుంటారు. దీంతో ఈ నియోజకవర్గాన్ని గ్రిప్లోకి తీసుకోవాలని అన్ని పార్టీలు వ్యూహాలు పడుతున్నాయి. అంతేగాక ఈ ఉప ఎన్నిక ప్రభావం స్థానిక సంస్థలతో పాటు రాబోయే ఎన్నికలపై కూడా చూపుతాయని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఈ సెగ్మెంట్లో విజయం కోసం పార్టీలు పరితపిస్తున్నాయి. సుమారు 3 లక్షల ఓటర్లు ఉన్నప్పటికీ 40,000 ఓటర్లు కలిగిన సామాజిక వర్గం ఈ నియోజకవర్గాన్ని శాసిస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్. దీంతో ఆ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసేందుకు అన్ని పార్టీలు తాపత్రయపడుతున్నాయట.